కీర్తనలు 32 అధ్యాయము 10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచు ఉన్నది. చాలు. ఈరోజు మన వాక్య భాగ అంశం దీని మీద ధ్యానం చేసుకుంటున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచు వారి మీదకి దేవుని యొక్క కృప ఆవరించు ఉన్నది అంటున్నాం. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో నిరాశలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అసహనం అనేది ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కన్నీరు అనేది ఉంటుంది, శ్రమ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి మన జీవితంలో ఆవరించటను బట్టి మనకి ఏమనిపిస్తుందంటే, ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుండని మనుషుల మీద ఆధారపడతాం. ఒకసారి మన యొక్క సొంత శక్తి మీద ఆధారపడతాం, ఒకసారి మన యొక్క ఆలోచనల మీద ఆధారపడే వారంగా ఉంటాం. అయితే ఇవేమీ కూడా మన పరిస్థితుల నుంచి మనల్ని బయట అయితే పడలేవు. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, మనుషులు నమ్ముకున్నట కంటే, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి, నా బలను బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపే నన్ను ఆవరించి నా పరిస్థితుల నుంచి నన్ను బయటపడవేసిందని ఈ భక్తుడు అంటున్న మాట. ఇక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచువానికి దేవుని యొక్క కృప ఆవరించి ఉంటుందంట. అంటే దేవుని యందు నమ్మిక ఉంచుట అనేది ఏమై ఉన్నదంటే, మన యొక్క విశ్వాస జీవితానికి ఒక పునాది అయి ఉన్నది. ఒక ఇల్లు కట్టాలి అంటే రాళ్ళు, ఇసుక, కంకరి, సిమెంటు, తలుపులు, కిటికీలు ఇవన్నీ కూడా పైకి కనిపించేవి బలమైనవే. కానీ ఎంత ఆకర్షణీయమైన వస్తువులను ఆ ఇంటికి మనము అమర్చుతూ ఉన్నా కూడా ఆ ఇంటికి బలమైన పునాది అనేది లేకపోతే ఒకరోజు పరీక్షలో అది నిలవదు. పరీక్షలో నిలవాలి అంటే ఖచ్చితంగా అది పునాది అనేది, బలమైన పునాది అనేది కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడేమంటున్నాడు, మన జీవితంలో కూడా ప్రార్థనలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సంఘ సహవాసం ఉంది, ఆరాధన ఉన్నది, అదే విధముగా పరిచర్యలు కూడా ఉన్నాయి. మందిరంలో ఏదో ఒక పరిచర్య కూడా ఉంది. ఎన్ని ఉన్నా కూడా మన జీవితంలో ప్రధానమైన పునాది ఏమిటి అంటే విశ్వాసము. ఏమిటి? విశ్వాసం. విశ్వాసం మీద మన యొక్క పునాదిని కట్టుకోవాలి. చాలా సందర్భాల్లో మనము పరిస్థితులను చూసి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అసలు ఏమీ కలగలేనప్పుడు, ఏమీ లేనప్పుడే దేవుడు నాకు కలగజేస్తాడు అని విశ్వాసం అనే పునాది మనము కలిగి ఉంటాం. అన్నీ కలిగిన తర్వాత దేవుడు గొప్పవాడని ఉంటాడని మనం సాక్ష్యం చెప్తాం. కానీ ఏమీ లేనప్పుడే నా దేవుడు గొప్పవాడు, ఆయన నా జీవితంలో జోక్యం చేసుకునే సమస్తాన్ని నాకు కలగజేస్తాడని నమ్మిక ఉంచడమే గొప్ప విశ్వాసం అన్నది. అందుకే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించాలంటే మనము ఆయన యందు విశ్వాసం అనేది ఉంచాం. విశ్వాసం అనే బలమైన పునాది కలిగి ఉండాలి. అబ్రహాము జీవితంలో మనం చూసుకున్నప్పుడు అతడు 100 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. ఆమె భార్య 99 సంవత్సరాల వయస్సు కలిగింది. అంటే స్త్రీధర్మము నిలిచిపోయిన అనుభవంలో, వృద్ధాప్యంలో కూడా దేవుని వాగ్దానాన్ని అతడు విశ్వసించిన వాడుగా ఉన్నాడు. అందుకే ఎండవేళలో సింధూరపు చెట్టు కింద గుడారపు వాకిట్లో అతడు కూర్చొని దేవుడిచ్చి వాగ్దానం కొరకు అతడు ఆలోచన చేస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. అక్కడ దేవుని యొక్క కృప ఏం చేసిందంటే, మరుసటి ఏడాది వచ్చే సంవత్సరం కల్లా నీ ఒడిలో బిడ్డను నువ్వు చూస్తావు. అంటే విశ్వాసం అనే పునాది అబ్రహాం యొక్క జీవితంలో ఏం చేస్తుంది అంటే, ఒక తరానికి ఒక గొప్ప వారసుని సంపాదించుకునేలాగా దేవుడు అబ్రహాము దేవుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు అదే దేవుడు ఎవరి దేవుడిగా పిలువబడుతున్నాడంటే ఇస్సాకు దేవుడిగా పిలువబడుచున్న వాడుగా ఉన్నాడు. దేవుడే నేను అబ్రహాము దేవుడిని అంటున్నాడు. దేవుడే
నేను ఇస్సాకు దేవుణ్ణి అంటున్నవాడిగా. అంటే ఈరోజు దేవుడే స్వయముగా తాను ఎవరికి దేవుడు అని చెప్పుకుంటున్నాడు. కొంతమంది మనలో నేను పలానా వారి అబ్బాయిని, పలానా వారి మనవణ్ణి అని మనం చెప్పుకుంటాం కదా. మనము మన పెద్దవారి గురించి చెప్పుకుంటున్నాం. కానీ గొప్పవాడైన దేవుడు మానవుల గురించి చెప్తున్నాడు. నేను అబ్రహాము దేవుడని, నేను ఇస్సాకు దేవుడిని అని తన గురించి తాను తన భక్తులైన విశ్వాసాన్ని బట్టి చెప్పుకుంటున్న వాడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించాలంటే మన జీవితంలో ఏముండాలంటే విశ్వాసం అనే పునాది. అబ్రహాము ఆ యొక్క వృద్ధాప్యంలో కూడా విశ్వాసం అనే పునాది కలిగి ఉన్నాడు కాబట్టి అనేక మందికి విశ్వాసులైన వారందరికీ అతడు ఇప్పటికీ కూడా ఎలాగున్నాడంటే తండ్రిగా కనబడుచున్నాడు. ఒకసారి మన జీవితాల్లో కొన్ని ప్రయత్నాలు ఉంటాయి. ఆ ప్రయత్నాలు వెంటనే సక్సెస్ కావు. మనం చేసిన ప్రయత్నాలు భూమిలోనే పాతిపెట్టినట్లుగా ఉంటాయి. అసలు ఏమాత్రము కూడా అందులోంచి ఆశాజనకమైన పరిస్థితులు ఏమీ కూడా కనపడవు. ఏమైపోయినాయి నా పరిస్థితులన్నీ ఒకసారి నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. నా కష్టమంతా ఏమైపోయింది, నా యొక్క పెట్టుబడి అంతా ఏమైపోయింది, నా ఆలోచన అంతా ఏమైపోయింది అని చాలా సందర్భాల్లో కనబడని పరిస్థితులు అనేవి ఉంటాయి. ఎందుకంటే వెదురు చెట్టు, ఒక రకమైన వెదురు చెట్టు ఉంటుంది. అది 3-4 సంవత్సరాల వరకు భూమిలోనే ఎదుగుతుంది, భూమి పైన ఎదగదు. చూచేవారికి ఏమనిపిస్తుందంటే ఈ 3-4 సంవత్సరాల కాలంలో ఎన్ని పంటలు వేసి, ఎన్ని పంటలు దుక్కులు దున్ని, ఎన్ని రకాల పంటలో మారుస్తూ ఉంటారు. కానీ ఈ చెట్టు మాత్రం 4-5 సంవత్సరాల వరకు పెద్దగా ఎదుగుదలే కనపడదు. కానీ దాని ఎదుగుదలంతా కూడా ఎక్కడ ఉందంటే భూమి లోపల ఉన్నది. ఒక్క సంవత్సరమే అది 60-80 అడుగులు ఎత్తు ఎదుగుతుంది. ఒక్క సంవత్సరం అది 60-80 అడుగులు ఎత్తుతో అవుతుంది. ఎట్లా సాధ్యమైంది అంటే 60-80 అడుగులు ఎత్తు ఎదగడానికి కావలసిన లోతైన వేరు 4 సంవత్సరాల బట్టి కింద భూములు అది ఏర్పాటు చేసుకుంది. అంటే బలమైన పునాది అనేది ఉన్నప్పుడు ఎత్తుగా ఆ చెట్టు ఎదగగలుగుతూ ఉంటుంది. మనం ఎంత ఎత్తైన కట్టడం చూస్తామో కింద భూములు అంత లోతైన పునాది అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నవాడుగా ఉన్నావో, ఎంత దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి నిన్ను ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నావో అంత విశ్వాసం అనే పునాది నువ్వు ఏం చేయాలంటే కలిగిన వాడిగా ఉండాలి. నమ్మకం అనేది కనిపించే పరిస్థితులు బట్టి కాదు, కనబడకపోయినా కూడా దేవుని మీద ఆధారపడాలి. ఒకసారి చూసే వాటిని బట్టి కూడా మన విశ్వాసం మనం తొలగిపోతూ ఉంటాం. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు గొప్పగానే ఉన్నాడు. ఎవరూ చేయని విధముగా, ఎవరూ నడని విధంగా ఒక మనిషి నీళ్ల మీద నడుస్తున్నాడు మునిగిపోకుండా. కానీ పరిస్థితులు చూసినప్పుడు అతడు ఏమైపోయాడు? మునగడం ప్రారంభించాడు. అదే పేతురు దేవుని చూడడం ప్రారంభించినప్పుడు మునిగిపోతున్న నీటి మీద నడుచుకుంటూ దేవుని యొద్దకు చేరగలిగిన వాడిగా కనబడుచున్నాడు. అంటే మన విశ్వాసము అనేది ఎవరి మీద ఉన్నది, ఎవరిని ఆధారం చేసుకుంది, మన చూపు అనేది దేన్ని ఆధారం చేసుకున్న దాన్ని అనే దాన్ని బట్టి కూడా మన నడక ముందుకు సాగడమా ఆగడమా అనేది ఉంటుంది. పేతురు యొక్క చూపు దేన్ని చూస్తుంది అన్న దాన్ని బట్టి అతని యొక్క నడక ఉన్నది. దేవుని చూసినప్పుడు అడుగు ముందుకు వెళ్ళింది, పరిస్థితులు చూసినప్పుడు అతడు మునిగిపోసాగిన వాడుగా కనబడుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా సరే మన ఆధారము దేని మీద? దేవుని మీద, పరిస్థితుల మీద ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ తండ్రి బిడ్డని పైకి ఎదుగుతాడు. పైకి ఎత్తేపాటికి అమ్మో మా నాన్న కింద పడేసి కాళ్ళు ఎరగొడతాడు అనుకుంటా, వీడికే వచ్చింది పోయే కాలము, నన్ను ఎత్తెత్తున్నాడని పిల్లోడు అనుకుంటాడా? అనుకోడు. అంత ఎత్తుకెళ్తే పక్కమని నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ బిడ్డకు తెలుసు తన తండ్రి అంత పైకి శ్రేసిన మరలా రెక్కలు చాచి ఆ 2 చేతులతో తన కుమారుణ్ణి పట్టుకుంటాడు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ బిడ్డ పైకి తండ్రి ఇసిరినా కూడా 2 చేతులతో నా తండ్రి మరలా నన్ను పట్టుకుంటాడన్న బలమైన విశ్వాసం బట్టి అతడు సంతోషించి నవ్వుతూ ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా సరే దేవుడు తన కృపను నీ పక్షంగా నా పక్షంగా ఆవరించాలని ఆశపడుతున్నవాడుగా ఉన్నా.
దానికి పెట్టుబడి ఏమిటి అంటే విశ్వాసము. దానికి పెట్టుబడి ఏమిటి? విశ్వాసము. నీ జీవితంలో ఈ విశ్వాసం అనే పునాది ఉన్నదా? ఒకసారి మనము ఆలోచించుకునే వారిగా ఉండాలి. 32వ అధ్యాయము 10వ వచనం మరలా చదువుకుందాం. భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. కృప ఆవరించున్నది. ఆవరించుట అనగా చుట్టుముట్టుట, కాపాడుట, సంరక్షించుట, కవచములాగా ఉండుట. ఇక్కడ దేవుని యొక్క కృప ఎలాగ ఉన్నది అంటే ఆవరించేదిగా ఉంది. కృప అనేది అర్హత లేని వారికి కూడా అర్హత కలిగేలాగా చేసేదే కృప. అర్హత లేని వారికి కూడా ఏం చేస్తుంది? అర్హత లేని కలిగేవారుగా చేస్తూ ఉంటుంది. ఈరోజు ఒక్కోసారి ప్రభుత్వం వారు ఏదో పథకం పెడతారు. ఆ పథకం పెట్టినప్పుడు అందరూ కూడా ఆ పథకానికి డబ్బులు వస్తాయనో, ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతామనో వారు సంతోషపడతారు. తీరా దాన్ని అమలు చేసే ప్రక్రియకు వచ్చేపాటికి ఏం చేస్తారు? ఆ కాగితం, ఈ కాగితం అని అంటూ ఉంటాం. ఈ కాగితాలన్నీ మన దగ్గర లేకపోయేసరికి మనకేమనిపిస్తుంది? మనకు నిరాశ అనిపిస్తుంది. అయ్యో, గవర్నమెంట్ మంచి పథకం తీసుకొచ్చింది, కానీ కాగితాలు లేకుండా, దానికి తగ్గ కాగితాలు లేకుండా పోయే అని బాధపడుతూ ఉండు. 1 నెల 2 నెలల్లో మనుషులందరూ బాధపడిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ప్రజలు బాధపడుతున్నారు, వారి ఫలితాలు ప్రజల దాకా వెళ్ళడం లేదు అని ఏం చేస్తారంటే, ఏ కాగితం లేకపోయినా బాధల, మీరు ఓటేసి హక్కుంటే చాలు అని వాళ్ళు పథకం ఇచ్చేశారు అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే కృప అంట. అంటే కాగితాలతో సంబంధం లేకుండా అన్న మాట చొప్పున నేను ఇచ్చేస్తున్నాను అంటే అది అర్హత లేని వారికి కూడా కృప చూపించి ఏం చేస్తున్నట్టు? నిలబెట్టినట్లు. ఇట్లా నేను చెప్తున్నా, దేవుని కృప కూడా అంతే. అర్హత లేకపోయినా కూడా దేవుడు మన పక్షంగా ఏం చేస్తున్నాడు అటండి? కృప చూపెడుతున్నాం. మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా ఎవరై ఉన్నాము? పాపులమై ఉండగానే దేవుడు తన అద్వితీయమైన కుమారుని ఈ లోకమునకు పంపెను అంటున్నాడు. అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే అనగా అర్థం ఏమిటి? అంటే దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మనం పరిశుద్ధులుగా ఉండాలని. మనం ఎలాగుండాలి? నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉండాలని అనుకుంటున్నాడు. కానీ ఇంకా మనం పాపులమై ఉండగానే దేవుడు తన అద్వితీయమైన కుమారుని లోకమునకు పంపెను అనగా దేవుని యొక్క కృప. మనం ఇంకా పాపులుగానే ఉండగానే ఆయన సిలువలో ఏం చేశాడు? మన కొరకు ప్రతి మానవాళి నిమిత్తము, పాపము కలిగిన ప్రతి మానవాళి నిమిత్తము అతడు సిలువలో ఏం చేశాడు? రక్తము కార్చిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే తన స్వకీయ రక్తం చేత కడగబడిన వారుగా ఉంటారో, ఎవరైతే తన వైపు చూచేవారుగా ఉంటారో, విశ్వాసం ఉంచేవారుగా ఉంటారో, ఆయన కృపచేత మనల్ని రక్షిస్తానంటున్నాడు. అందుకే ఒక చోట అంటుంది కదా, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బాలపరిచింది. అంటే నాకు ఏ యోగ్యత లేదు, కానీ నీ కృపచో రక్షించావు. ఏ యోగ్యత లేదు, కానీ నువ్వేం చేసావు? అర్హత లేని నా పక్షంగా కృప వెంబడి కృప నువ్వు చూపుతున్నావు. ఇప్పుడు దావీదు దేశం మీద రాజు అయ్యాడు. దావీదును తరివింది ఎవరు? సౌలు. సౌలు మనవడు ఎవరు? మెఫీబోషెతు. అసలు ఇంతకాలం నేను గుహల్లో పడి తిరగడానికి, ఇంతకాలం నేను కరువులో పడి ఉండటానికి కారణం ఈ కుటుంబమే కదా అని దావీదు పగబట్టాలి. కానీ యోనాతానును బట్టి, దావీదు స్నేహితుడైన యోనాతాను బట్టి, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు పక్షంగా దావీదు కృప చూపుతున్నాడు. ఎట్లాంటి కృప చూపించాడో తెలుసా? అతడు కుంటివాడుగా ఉన్నాడు, అర్హత లేదు. ఆ రోజు గొలియాతు చెప్పినప్పుడు గొలియాతు విషయంలో సౌలు ఏమంటున్నాడో తెలుసా? ఎవరైతే ఈ గొలియాతును చంపుతారో రాజ్యంలో సగం. రాజ్యములు ఎంత? సగం. చూసారా? దావీదు ఇప్పుడు ధర్మకాటా వేస్తున్నాడు. యోనాతానుని బట్టి, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును ఎక్కడో అవిటివాడు, కుంటివాడుగా ఉన్నాడు. ఇప్పుడు రాజ్యం మీద రాజు ఆ సగభాగవాసన అవకాశం లేదు. రాజును ఎదిరించేవారు లేరు, రాజు ఇట్లా చేయాలని చెప్పేవారు లేరు. అయినా సరే కృప చొప్పున అతడు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడో తన స్నేహితుడు తన పక్షంగా చూపించిన మంచి పని నిమిత్తము యోనాతాను బట్టి కృప చూపించి
రాజు యొక్క బలలో యోనాతానికి స్థానం ఇచ్చాడు. మరలా అంతరు తాగాడా? ఇప్పుడు రాజు యొక్క భూమిని, అతనికి ఎంత అయితే అర్హత ఉందో అర్హత కలిగిన భూమిని అతనికి ఇవ్వాల్సింది ఇచ్చేసిన వాడుగా ఉన్నా. అంత మాత్రమే కాదు, వాడు పనివాడు, కుంటివాడు అని చెప్పి వానికి ఒక పనివాడిని అప్పచెప్పాడు. ఆ పనివాడి కింద అనేక మందిని అప్పచెప్పాడు. అనేక మంది మీద ఒక పెద్ద పనివాడిని పెట్టి, ఆ పెద్ద పనివాడి కింద పెద్ద పనివాడిని ఎవరికి అప్పచెప్పారు అంటే ఆ యొక్క మెఫీబోషెతుకు అప్పచెప్పారు. ఒక కుంటివాడు ఎక్కడో మారుమూల దిక్కు దివాణం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతని గురించి ఆలోచన చేసి అతను పట్టించుకొని తన రాజబలలో కూడా కూర్చోబెట్టి ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు, రాజ్యంలో కూడా ఏమిస్తున్నాడు? పాలు ఇస్తున్నవాడుగా ఉన్నాం. ఇదంతా అవసరమా? అసలు ఇతను మా తాతగారిని బట్టే కదా నేను ఇంత బాధపడ్డానని అనుకున్నాడా? యోనాతాను బట్టి అతను ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి మెఫీబోషెతు పక్షంగా కృప చూపెడుతున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ తన యందు భయభక్తులు గల వారి పక్షంగా దేవునికి కృప ఆవరించుచు ఉన్నది, నమ్మిక ఉంచు వారి పక్షంగా ఆయన కృప ఆవరించుచుంది అంటుంది. ఈరోజు నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే మనకి అర్హత లేకపోయినా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే అర్హత కలిగిన అనుభవంలోనికి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క కృప ఎలాగుంటుందంటే కష్టకాలంలో మనకి రక్షణ కలిగించేదిగా కనబడుచు ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క కృప కనబడుతుంది. ఎట్లాంటి కృప? వీళ్ళు చాలా కష్టములో ఉన్నారు. అంత కష్టములో కూడా వారిని ఈ కృప ఏం చేస్తుందంటే వారిని రక్షించిన అనుభవం అనేది కనబడుతుంది. సణిగిన వారుగా ఉన్నారు వీరు. దారి పొడుగున ఏదో ఒక గొడుగుడే కనపడుచు ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరటండి ప్రయాణమై వెళుతున్నారటండి. ప్రయాణమై వెళ్తుంటే బైక్ మీద వెళ్తుంటే పోట్లాట్లు వినపడుతున్నాయంట. ఏమిట్రా వీళ్ళు మాట్లాడుకుంటున్నారా పోట్లాడుకుంటున్నారా అని చూస్తూ ఉంటే దారి పొడుగున తిట్టుకుంటూనే కనపడుతున్నారటండి. దారి పొడుగున ఏం కనపడుతున్నారటండి? తిట్టుకుంటూనే కనపడుతున్నారు. వెనకమాల వచ్చే వారికి మాటలన్నీ వినపడుతున్నాయి. ఎందుకు వీళ్ళందరూ వింటున్నారంటే ఆ చెప్పుకునే మాటలు వెనకమానవుల గురించే కాబట్టి. అందుకే ఈ మాటలన్నీ చాలా స్పష్టంగా గాలి వేగానికి కూడా బ్యాలెన్స్ చేసుకుని ఒక్క పదం కూడా తప్పినా కూడా దాన్ని ఎట్లా రీజనింగ్ డీకోడింగ్ చేసి దీని అర్థం ఇదని వెనకమానవులు చాలా స్పష్టంగా వింటున్నారు. ఇంత స్పష్టంగా వారు వింటూ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ అని మనసులో అనిపించవచ్చు. అయినా సరే వారికి ఏమైంది? ఈ మాటల సందర్భంలో వీళ్ళు తిట్టుకుంటమే సరిపోయింది కాబట్టి ఎదరేం వచ్చిందో గమనించగా సడన్గా చిన్నపాటి ప్రమాదం అనేది జరిగింది. ఈ చిన్నపాటి ప్రమాదము ఏం చేసింది? వారికి గాయాన్ని కలిగించింది. వెంటనే వెనకమాల ఉన్నవారు ఏం చేయాలి? నేను ఎంత పవర్ఫుల్లో తెలుసా? నా గురించి ఉంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావేంటి? దేవుడు వీరికి కావాల్సింది చేశాడు అని అనవచ్చు. అయితే వీరు అలా అనలేదు. వెంటనే వారు ఏం చేశారంటే వీరు మా గురించి ఎంత చెడుగా మాట్లాడుకున్నా కూడా మనము వీరి పక్షంగా ప్రేమ చూపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత అని వారు ఏం చేశారంటే మీరు నాకు కీడే చేశారు కానీ నేను మాత్రం దేవుని బట్టి ఏం చేస్తున్నాను? మేలు చేస్తున్నానని ఆ కృప ఏం చేస్తుందంటే ప్రమాదంలో కూడా వారిని రక్షించినట్లుగా చేసింది. ఇక్కడ యేసేపు కూడా చేసింది అదే కదా. అనలైన వారు ఎంత రకంగా అతన్ని ఇబ్బంది పెట్టినా, అనలారా మీరు నాకు కీడే చేశారు కానీ దేవుడు సమస్తం మన నిమిత్తం మీద ఏం చేశాడు? మేలు కొరకే జరిగించాడని వారికి రక్షించేలాగా. అంటే యేసేపు యొక్క కృప అనలైన వారిని కరువు కాలంలో కూడా ఆకలితో చనిపోకోకుండా రక్షించేలాగా చేసింది. కృప ఏం చేస్తుంది అంటే మనలను రక్షించేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కృప ఎలాగుంటుందంటే మన బలహీనతలో మనకి బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మూడవ మాటగా నేను చెప్తున్న కృప గురించి. కృప అనేది అర్హత లేని వారికి అర్హతనిస్తుంది. కృప అనేది ఆ యొక్క ఇబ్బందికరమైన వారిని రక్షించేదిగా ఉంటుంది. శ్రమలో కూడా వారికి కాపుదలగా ఉంటుంది. 3, కృప అనేది బలహీనతలో బలమునిచ్చేదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో
ఇక్కడ పౌలు గారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా ప్రభువునందు బలవంతుడని, అప్పుడే నా ప్రభువునందు బలవంతుడని అంటుంది. ఏమంటున్నాడు? కృప బలహీనతలో బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కృపచేత నన్ను నీవు రక్షించావు ప్రభువా అని పౌలు గారు అంటున్నారు. మన జీవితంలో కూడా కొన్ని బలహీనతలు అనేవి వచ్చేవి ఉంటాయి. కానీ ఈ బలహీనతలో ఏం చేస్తుందంటే, ఇదిగో అత్యధికమైన కృప నీ పక్షంగా నేను చూపుచున్నాను అని దేవుడు అంటున్న వాడుగా ఉన్నా. అంటే నేను ఎప్పుడు బలహీనుడనో, బలహీనుడైన ప్రతిసారి దేవుని యొక్క కృప నన్ను ఏం చేస్తుంది? బలవంతుని చేస్తుంది, బలవంతుణ్ణి చేస్తుంది అంటుంది. అప్పుడప్పుడు మనం కూడా వింటాం కదా, చాలా ఫేమస్ డైలాగు, రూపాయి బిళ్ళ లేకుండా పెళ్లి చేశానంటారు, రూపాయి బిళ్ళ లేకోకుండా నగలు కొంటానంట. ఇది ఎట్లా సాధ్యం? మనుషులకైతే ఇది సాధ్యం కాదు. దేవుని కృపే వారికి అట్లా చేసేలా చేస్తుంది. హల్లెలూయా! ఇది మనుషులకు సాధ్యమేనా? మనుషులకి సాధ్యమయ్యే పనిగా కృప ఏం చేస్తుందంటే, వారిని ఉన్నతమైన బహుమానాలు దేవుని ద్వారా పొందుకునేలాగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పౌలు గారు కూడా ఏమంటున్నారు? నేను ఎప్పుడు బలహీనుడనో, నేను ఎప్పుడు బలహీనుడను. ఎందుకంటే నేను ఇదేదో నవ్వుతాలకి లేకపోతే చులకన చేయడానికి నేను చెప్పడంలా, విశ్వాసముతో గనక మనము ఏదైనా పని ప్రారంభించినట్లయితే, విశ్వాసంతో మనం పని ప్రారంభించినట్లయితే దేవుడు దానికి తగిన విధముగా వనరులను సమకూరుస్తాడు. దానికి తగిన విధముగా వనరులను సమకూరుస్తూ ఉంటాడు. అనుకోని విధంగా దేవుడు మనకేం చేస్తారంటే, ఒక దిక్కు నుంచి కాకపోతే ఇంకొక దిక్కు నుంచి అయినా కూడా ఏం చేస్తాడు? సహాయాన్ని పంపించువాడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే వారు రూపాయి బిళ్ళ లేకుండా నగగంటారు, రూపాయి బిళ్ళ లేకోకుండా వారు ఏదైనా ముందుకు సాగగలుగుతారు. కొన్ని విషయాల్లో కొంతమందికి ఇది కప్పిపుచ్చుకుంటాకి సామెత పనిచేస్తుంది, కానీ విశ్వాసులైన వారికి ఈ విషయం మాత్రం దేవుని నామానికి మహిమార్థంగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడని అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ బలహీనమైన పరిస్థితులు ఉన్నాయో, నువ్వు దేవుని కృప మీద ఆధారపడు. ఆ కృప ఏం చేస్తుందంటే, నిన్ను అత్యధికమైన బహుమానం పొందుకునే వారసునిగా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఎందుకంటే కృప మన బలహీనతల్లో మనకి ఎలాగిచ్చేదంటే బలమునిచ్చేదిగా ఉంటుంది. కృప ఏం చేస్తుందంటే మన భవిష్యత్తులో మనల్ని నడిపించేదిగా కనపడుతుంది. ఎట్లా నడిపిస్తుంది? రూతు యొక్క విషయాన్ని మనం చూసుకుందాం. ఆమె భర్త కోల్పోయిన అనుభవంలో కనబడుతుంది. ఆమెకి ఆశ లేదు, భవిష్యత్తు లేదు, అంతా భయమే. అంతా ఏం కనబడుతుంది? భయమే. గందరగోళపు అనుభవాలే కనబడుతూ ఉన్నాయి. ఏమిటి నా బ్రతుకు ఇట్లా అయిపోయింది? ఒకప్పుడు నా కుటుంబం మంచి కుటుంబమే, బాగా బ్రతికిన కుటుంబమే, మరి పరిస్థితి ఎందుకు ఇట్లా తయారైపోయింది అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే వారి పక్షంగా గొప్ప కృప చూపించిన వాడుగా ఉన్నాడు. బోయాజు రూపంలో ఆమెకి గొప్ప ఆదరణ అనేది దయచేసిన వాడుగా ఉన్నాడు. కృప ఏం చేసింది? భవిష్యత్తులో ఆమెను క్షేమకరంగా నడిపించేదిగా ఉంటుంది. అంటే దేవుని యందు భయభక్తులు గల వారి పక్షంగా కృప ఏం చేస్తుంది అంటున్నాను? ఆవరిస్తుంది. అంటే ఆవరించుట అనగా చుట్టుముట్టుకొనుట, కప్పి ఉండుట, కాపాడుట, రక్షణ కలిగి ఉండుట అంటున్నాం. అంటే కృప అన్ని వైపుల నుంచి మనల్ని ఆవరించేదిగా ఉంటుంది. ఎలాగ ఆవరిస్తుంది? ఈ కృప మనల్ని ముందుకు నడిపిస్తుంది. కృప ఏం చేస్తుంది? మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే కృపచేత నన్ను రక్షించినావు అంటున్నాడు. తర్వాత ఇదిగో నాయా, నన్ను నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. శ్రమలోనైనా అడుగులు తడబడుచు ఉన్నాయి, అయినా నా దేవుడు ఏం చేస్తాడు? ఆలోచన చెప్పి నడిపిస్తాడు అంటున్నాడు. అంటే కృప మనల్ని నడిపిస్తుంది. నడిపించే విషయంలో దేవుడు ఎట్లా చేస్తాడు? మన పాదాలకు దీపంగా ఉంటాడు, మన త్రోవకు వెలుగుగా ఉంటాడు. ఆ విధంగా దేవుడు మనల్ని దీపంగాను వెలుగుగాను ఉండి ఈ కృపచేత మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కృప ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది. ఎట్లా కాపాడుతుంది? ప్రతిసారి మనం ముందుకు వెళదాం అనుకుంటున్నాం,
ముందుకు వెళ్ళే ప్రతిసారి గతం తాలూకు కొన్ని అనుభవాలు ఏం చేస్తున్నాయి అంటే వెనక్కి లాగుతూ ఉంటున్నాయి. ఈయన ఏదో ముందుకెళ్దామని బయలుదేరుతున్నాడు. అలా ఆవిడ నోరు తెరిచింది. ఈయన గారు దేనికైనా భయపడ్డ కానీ ఒక్క నోటికి మట్టికి భయపడతాడు. ఏ నోటికో చెప్పనా? ఆమె తిట్టే నోటికి కాదు, ఆమె తిట్టే నోటికి మట్టికి భయపడ్డం. ఈయన ఏదైనా వ్యవసాయం చేస్తాకి వెళ్తున్నా, ఇది పండిద్దా అంటది. ఏమంటదండి? ఇది పండిద్దా అంటది. ఆ ఒక్క మాట చాలండి. ఈయనేనైనా వ్యాపారం చేయడానికి వెళ్తే అసలు ఇది వర్కౌట్ అయిద్దా అంట. ఈ ఒక్క మాట చాలు. కొంతమంది పురుషులు కూడా అట్లాగే ఉంటారు. ఏమేదో కుట్టుకులు కొడదాం, మిషన్ కొడదాం అంటే ఇది నీ వల్ల అయిద్దా అంటాడు. ఇది నీ వల్ల అయిద్దా అంటూ ఉండి. అంటే కొంతమంది మనుషులు శుభం పలుకోకుండా ఏం పలుకుతారు? అశుభం పలుకుతూ ఉంటారు. మనకెప్పుడు కూడా దేనికి భయపడతాం తెలుసా? అశుభానికే భయపడతాం. ఏదో ఒక రోజు ఆ మనిషి అన్న అశుభానికి సంబంధించిన మాటే మనకు జ్ఞాపకం వస్తుంటుంది. కడుపులో తెగులుతూ ఉంటుంది. ఇదిగో ఆ రోజు ఇతని మాట అన్నాడు, దాని ఫలితం ఇదేననుకుంటాను పద్దాక గుంజుకుంటా ఉంటాం. అందుకే అమ్మా తల్లి నువ్వు నోరు తెరవద్దమ్మా, అమ్మా తల్లి నువ్వు నోరు తెరవద్దు, నేను శుభం అంట బయటకు వెళ్తున్నా. అందుకే బయటికి వెళ్తుంటే పెద్దవాళ్ళు ఏమంటారు? ఎక్కడికి వెళ్తున్నావని అడగొద్దు అంటూ ఉంటారు. అడిగే విషయంలో కొంతమంది నోరు మంచిగా ఉండదని అందుకే వెళ్ళేటప్పుడు అడగొద్దు అంటూ ఉంటారు. దాని నిమిత్తం ఈ మాట బయటకు వచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్తున్న మాట, దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తుంది అంటే కాపాడుతుంది. ఎట్లా కనపడుతుంది? వెనక నుంచి. అంటే గతకాలపు అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు ఏం చేస్తుంటే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. వైఫల్యాలు ఉంటాయి, వెనక్కి లాగుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కృప మనల్ని కాపాడుతుంది. దేవునికి కృప ఏం చేస్తుందంటే మన ప్రక్కనే ఉంటుంది. ఎట్లా ఉంటుంది ప్రక్కన? ఏ సందర్భంలో ఉంటుంది? అందరూ ఉన్నారని, అందరూ రావారని తలచి తిని, అయితే చివరికి నేను ఒంటరిని అయితిని అంటున్నా. అందరూ ఉన్నా కూడా ఇక్కడ మనుషులైన వరకు ఉన్న సందర్భాలు ఎలాగుంటారు? ఒంటరిగా ఉంటారు. అంటే ఒంటరిగా ఉన్న అనుభవాలలో దేవుడు ఏం చేస్తాడటండి? ప్రక్కన ఆయన నిలబడతాడటండి. అంటే దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే మన ప్రక్కన నిలబడుతుంది. అంటే ఎప్పుడైతే నీవు నేను ఒంటరిగా ఉంటామో, ఒంటరిగా ఉన్న అనుభవాల మధ్య దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రక్కన నిలిచేవాడుగా ఉంటాడు. దేవుని యొక్క కృప ఇప్పుడు పైనుంచి ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఇప్పుడు ముందు, వెనక, ప్రక్కన, ఇప్పుడు పైనుంచి అనగా దైవికమైన ఆశీర్వాదం అనేది ఇప్పుడు పరలోకపు తలుపులు తెరిచి దేవుడు మన పక్షంగా దీవెనకరమైన అనుభవాలు నడిపించేవాడుగా ఉంటుంది. ఇప్పుడు దేవుని కృప కింద పడుకోకుండా మనల్ని నిలబెట్టేదిగా ఉంటుంది. అంటే కృప ఆయన యందు నమ్మిక ఉంచి వారి పక్షంగా ఎంత బలంగా పనిచేస్తుందో ఒకసారి మనము ఆలోచన చేసుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే మనము కూడా ప్రయాణం చేసేవారుగా ఉంటాం. ప్రయాణం చేసే క్రమంలో మనం ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచిన వారుగా ఉన్నట్లయితే ఆ నమ్మకం ఏం చేస్తుందంటే ఆ ప్రయాణాన్ని చాలా ఆహ్లాదంగాను, చాలా నెమ్మదికరంగాను, చాలా విశ్రాంతిగాను ఆ ప్రయాణం కొనసాగే ఉంటుంది. అట్లా కాకోకుండా ఆ వ్యక్తి మీద మనకు నమ్మకం లేనప్పుడు మనకేమనిపిస్తుందంటే ఆ ప్రయాణం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇద్దరు డ్రైవర్లు కలిసి ఒకరోజు ప్రయాణం అయ్యారటండి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అందుకే నైట్ పూట ప్రయాణం అయ్యే క్రమంలో వీడు ఏదన్నా నిద్రమత్తు గుద్దేస్తాడేమో, నాకేమైనా అయిపోద్దని వీడు కళ్ళు తెరుచుకుంటున్నాడటండి. వీడు కళ్ళు తెరుచుకుని వాడు పక్కన డ్రైవింగ్ చేస్తుంటే వీడు కూడా నమ్మకం లేకుండా ఏం చేస్తున్నాడు? అట్లాగే చూస్తున్నాడటండి. తెల్లవారింది, ఇద్దరు ఎట్టగొట్ట అనుకున్న గమ్యానికి చేరా. కానీ తెల్లవారిన తర్వాత అసలు పని ఉంది. అసలు పని రాత్రంతా డ్రైవింగ్ చేస్తాం కాదు. అసలు పని రాత్రంతా డ్రైవింగ్ చేస్తాం కాదు. అసలు పని తెల్లవారిన తర్వాతనే అసలు పని ఉంది. మరి అసలు పనికి వచ్చేపాటికి ఏమైందంటే రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల, సరి అయిన విశ్రాంతి లేకపోవటం వల్ల వారు వచ్చిన కాంచి పడుకోవడమే జరిగింది. అంటే మనలో చాలామంది ఏం చేస్తున్నామంటే మనకి దేవుని విశ్వాసం అనేది లేదు. దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు అన్న విశ్వాసం గలక నీలో ఉన్నట్లయితే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే క్షేమకరమైన అనుభవాల మధ్య నిన్ను విశ్రాంతిగా కూర్చోబెట్టేదిగా ఉంటుంది. మరి నీ జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా లేదా? ఎందుకంటే
యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకొనుడి అంటుంది. అంటే ఎవరైతే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే వారుగా ఉంటారో ఇంకా ఆయన గురించి రెండవ ఆలోచన అనేది ఉండదు. ఎందుకంటే సహోదరీలు వారు వంటలో చాలా నిష్ణాతులు. చక్కటి ఆహారాన్ని వండి ఇంట్లో వారందరిని ఆరోగ్యంగా ఉంచుతున్నారు. వారు పెరుగు తోడంటేశారు అనుకోండి, వారికి ఒక నమ్మకం ఉంది. ఏ నమ్మకం? ఇప్పుడు తోడంటేసా కాబట్టి సాయంత్రానికి ఇది తోడుకుంటుందన్న నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం వారు చూచారు కాబట్టి ఇక వారు ఏం చేస్తారు అంటే దాని మీద నమ్మకం ఉంచి తోడంటేసి వదిలేస్తారు. అదే కొత్తగా ఈ వంట చేసేవారు, కొత్తగా ఈ పెరుగు తోడంటే వారు ఉంటారు చూసారా, వారు తోడంటేసే క్రమంలో వాళ్ళ అమ్మ ఏమంది, ఫంక్షన్కి వెళ్తా అరే బాబు ఇదిగో నేను అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది, పెరుగు కాసేపు అయిన తర్వాత చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లైట్గా నువ్వు తోడంటే రా పెరుగు తోడుకుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట తూచా ప్రకారం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎప్పుడు గోరువెచ్చగా అవుతున్నారు పద్దాక ఏలు ముంచి చూసి గోరువెచ్చగా అయిన తర్వాత ఏం వేసాడు? తోడంటేసాడు. తోడంటేసిన తర్వాత ఎట్లాగైనా సరే అమ్మ వచ్చేపాటికి పెరుగు ఏమైపోవాలి? సాయంత్రం కల్లా ఏమైపోవాలి? తోడుకోవాలని వీడు ఏం చేస్తున్నాడు? గంటకి వెళ్ళి గిరగిర తిప్పుతున్నాడు. గంటకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? గిరగిర తిప్పుతున్నాడు. సాయంత్రం కల్లా ఏమైపోవాలి? ఇది తోడుకోవాలి. ఎంత తోడుకుంటుంది? సాయంత్రం అమ్మ వచ్చింది. అమ్మ వచ్చినా కూడా ఏమైపోలేదు? ఎందుకంటే పెరుగు అనేది మనం తోడంటేసిన తర్వాత దాని పనికి అది వదిలేస్తే అది దాని పని. అట్లాగే మనము దేవుని యందు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన కృప ఏం చేస్తుంది? మనల్ని ఆవరించేదిగా కనబడుతుంది. ఇక్కడ దేవుని యందు నమ్మిక ఉంచే వారికి ఏం కలుగుతుంది? 32:11 నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. మీరందరూ ఆనందగానము చేయుడి. ఇదిగో మీరు దేవుని యందు ఆనందించండి, సంతోషించండి అంటున్నా. అంటే ఎవరైతే కృప ఆవరించగలిగిద్దో, ఎవరి మీద అయితే కృప ఆవరించగలుగుతుందో, ఎవరైతే నమ్మిక ఉంచేవారుగా ఉంటారో వారితో అంటున్నమాట. ఇదిగో మీరు నమ్మిక ఉంచండి. నమ్మిక ఉంచినట్లయితే మీరు ఆనందించగలుగుతారు, సంతోషించగలుగుతారు అంటున్నారు. ఎందుకంటే నమ్మిక ఉంచిన వారు ఎట్లా ఉంటారు చూడండి. ఊరినే అంటలే ఈ దావీదు. పౌలు శీలలైన వారు చెరసాల్లో ఉన్నారు. పరిస్థితులు ఏమైనా అనుకూలంగా ఉన్నాయా? అనుకూలంగా అయితే లేవు. వారు అర్ధరాత్రి వేళ చెరసాలలో సంకెళ్ళ చేత బంధించబడిన వారుగా ఉన్నారు. వారి దేహాలని సంకెళ్ళు బంధించాయి, కానీ వారి నోటిని నాలుకని దేన్ని బంధించలా. వారి మానసికమైన ఆనందాన్ని దేన్ని బంధించలా. అందుకే సంకెళ్ళు శరీరాన్ని బంధించాయి, కానీ దేవుని విషయంలో ఆనందించే విషయంలో పరిస్థితులు మాత్రం వారిని బంధించలేదు. ఈరోజు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలాగుంటాయంటే చెర వంటి అనుభవాలు. పౌలు శీలలు ఏ విధంగా అయితే చెరలో ఉన్నారో, చెరలో ఉన్న పౌలు శీలలు ఏ విధంగా అయితే ఆ సంఖ్యల చేత బంధించబడ్డారో, ఇప్పుడు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే బంధించబడుతూ ఉంటాయి. ఆ ఇంట్లో ఏదో జరగరాని నష్టం జరిగింది. ఆ నష్టము ఒక విషయంలో జరిగితే ఇక అన్ని విషయంలో కూడా అదే ఆలోచన కలిగి ఆ కుటుంబంలో వారు ఏం చేస్తున్నారంటే ముందుకు వెళ్ళేవారుగా ఉంటున్నాం. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, పరిస్థితులు బట్టి మన ఆనందం ఉండదు. పౌలు శీలలైన వారి యొక్క జీవితంలో పరిస్థితులు వారి యొక్క ఆనందాన్ని దొంగిలించలేదు. దేవుని బట్టి వారు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. అందుకే వారు ఏం చేస్తున్నారు? చెరసాల్లో పాటలు పాడుచు ఉన్నవారుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా పరిస్థితులు బట్టి ఎలాగున్నాయి నీ యొక్క అనుభవాలు? నెహెమ్యా రాసిన గ్రంథము 8:10 ఆయన అంటాడు, యెహోవా యందలి సంతోషము. అంటే దేవుని బట్టి మనం సంతోషించినట్లయితే ఆ సంతోషము మనకేం కలుగుతుంది? బలముగా ఉంటుంది అంటున్నాడు. ఈరోజు సంతోషం సగం బలం అని పెద్దలైన వారు ఊరికనే అన్నారా? ఊరినే అనలా. నాకు తెలిసి ఈ వాక్యం చదివని ఉంటారు. యెహోవా యందు మీరు సంతోషించండి, అప్పుడు మీకు ఏం కలుగుతుంది?
అది మీకు బలమగును, అది మీకు బలమగును. పౌలు శీలైన వారు ఏం చేశారంటే దేవుని బట్టి సంతోషించారు కాబట్టి అది వారికి బలహీనతగా లేదు, బలంగా ఉంది. ఒక రాత్రిపూట గాలి వాన, కరెంటు పోయింది, కటిక చీకటి, ఎవరికి వారు భయపడుచు ఉన్నవారుగా ఉన్న అంత కటిక చీకటి మధ్యలో కూడా ఒక పక్షి యొక్క స్వరము ఎంతో మాధుర్యంగా వినబడుతుంది. దాన్ని ప్రతిరోజు గమనించేవారు, వారు ఊహిస్తున్న వారుగా ఉన్నారు. ఇదిగో ఆ పక్షి యొక్క గూడు సరిగ్గా లేదు కదా, గాలి వస్తే ఎగిరిపోయేలాగా ఉంది కదా, మనకంటే ఈ డోర్లు తలుపులు ఉన్నాయి, కానీ ఆ పక్షికి ఏ డోర్లు తలుపులు లేవు. ఈ గాలి తుఫాను బట్టి పక్షి గూడు ఎగిరిపోయి ఉంటుంది కాబోలు, అయ్యో అది నిరాశరైపోయింది కాబోలు అని అనుకుంటున్నా. కానీ అటువంటి అనుభవాల మధ్యలో కూడా ఈ పక్షి కటిక చీకటిలో ఆ యొక్క పెను తుఫానులో చక్కటి స్వరముతో అది కోత కూస్తూ ఉంది, పాట పాడుతుంది. ఎవరో పక్షి భాష తెలిసిన నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఆత్రం ఎక్కువ కదా, ఏం జరిగిందని తెలుసుకోవాలన్న ఆలోచన ఎక్కువ కదా. మరి భాష నేర్చుకున్నారు అనుకుంటా ఆ పక్షి దగ్గరికి వెళ్ళి, ఓ పక్ష మా పరిస్థితులు ఇంత గందరగోళంగా ఉన్నాయి, నీ పరిస్థితి గందరగోళంగా ఉంది, మరి నువ్వెందుకు ఇంత చక్కగా పాడగలుగుతున్న ఈ గందరగోళపు అనుభవాల మధ్య అంటే ఆ పక్షి అంటుంది, నన్ను నమ్ముకోలేదు, పరిస్థితులు నమ్ముకోలేదు, నాకు రెక్కల కలగజేసిన దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఇంతగా నేను పాడగలుగుతున్నాను అంటుందట. హల్లెలూయా. అంటే యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు ఉంటున్నారు, వారి పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆ పరిస్థితుల వారు సంతోషించగలిగే వారుగా ఉంటారు. పౌలు శీలైన వారి యొక్క జీవితాల్లో మనం చూసుకున్నప్పుడు పరిస్థితులు ఎలాగున్నా కూడా వారు దేవుని యందు నమ్మిక ఉంచడం వలన సంతోషించగలిగిన వారుగా ఉన్నారు. ఇక్కడ దావీదు కనబడుచున్నాడు, ఆయన జీవితంలో భయం అనేది వచ్చింది, భయం వచ్చినా కూడా పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుని యందు నమ్మిక ఉంచిన వాడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ముందు ఎన్నిక లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, యుద్ధమో యెహోవాదే అని పరిస్థితులు ఎలాగున్నా దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి అక్కడ భయానికి బదులుగా అతను ఏం పొందుకున్నవాడుగా ఉన్నాడు, విజయాన్ని 1 సమూయేలు 17:45 చూసుకున్నట్లయితే ఈ అనుభవం కనబడుతుంది. ఇక్కడ చివరిగా నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి ఆశీర్వాదకరమైన సాక్ష్యం అనేది వస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు, ఏది ఏమైనా నేను దేవుని యందు నమ్మిక ఉంచుతానని ఆ యొక్క షడ్రకు మేషకు అబద్నిగోలు కనపడుతున్నారు, దానియేలు కనపడుతున్నారు. ఒకరికేమో అగ్నిగుండము, ఒకరికేమో సింహాల బోనం, కానీ వారు దేవుని యందు నమ్మిక ఉంచారు కాబట్టి రాజు వచ్చి దానియేలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన ఓ దానియేలు అంటున్నాడు. అంటే అదే రాజు నాకు మొక్కండి అన్నాడు. ఇప్పుడు అదే రాజు దానియేలు యొక్క దేవుడి గురించి ఏమంటున్నాడు, జీవం కలిగి ఈ సజీవుడైన దేవుడు. ఏ ఊరిని అన్నాడు ఆ మాట, నా విమోచకుడు సజీవుడు. ఆ సజీవుడు గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, రాజు మాట్లాడుచున్నాడు. ఈరోజు దేవుని యందు నమ్మిక ఉన్నట్లయితే నీ ద్వారా ఆశీర్వాదకరమైన సాక్ష్యము దేవుడు పలికించునుగాక. హల్లెలూయా. ఇక్కడ దానియేలు ద్వారా దేవుడు ఏం పలికించాడు, ఆశీర్వాదకరమైన సాక్ష్యం పలికించాడు. అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచిన వారి పక్షంగా దేవుడు ఏం చూపెడతాడండి, కృప ఆవరించును. ఏం ఆవరిస్తుంది, కృప ఆవరిస్తుంది. ఈరోజు నీ జీవితంలో పరిస్థితుల మీద ఆధారపడుతున్నావా, మనుషుల మీద ఆధారపడుతున్నావా, దేవుని మీద ఆధారపడుతున్నావా? నీవు ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే నీ నింద అనుభవం ఏదై ఉన్నా, నీ శ్రమ అనుభవం ఏమై ఉన్నా, నీ దుఃఖ అనుభవం ఏమై ఉందా, ఆ కృప ఏం చేస్తుందంటే నిన్ను చెరసాల నుంచి నుంచి సింహాసనంలోకి ఏసేపును కూర్చోబెట్టినట్లుగా నిన్ను కూర్చోబెట్టునుగాక.